మనిషి మాంసాహార శాకాహార అని సందేహం చాలామందికి వస్తుంది. కొంతమంది మాంసాహారండి అంటుంటారు, కొంతమంది శాకాహారండి అంటుంటారు, కొంతమంది రెండిటికి అని అంటుంటారు. మనిషి మాంసాహారి కాదు అని చెప్పటానికి మన శరీరంలో కొన్ని అవయవాలు ఏర్పాట్లు భిన్నంగా ఉన్నాయి. మాంసాహార జంతువుల యొక్క అవయవాల ఏర్పాట్లు భిన్నంగా ఉంటాయి. పెద్ద జీవరాశులైన మాంసాహార జీవులు పులి, సింహము, నక్క, కుక్క, పిల్లి ఇట్లాంటి జీవరాశుల యొక్క అవయవాలకి మన శరీర అవయవాలకి ఎంత తేడా ఉంది అనేది శాస్త్రీయంగా నేను చూపిస్తాను. అందుకని మనిషి మాంసం ముట్టొద్దు అని ఎన్ని రకాలుగా శరీర అవయవాలు హెచ్చరిస్తున్నాయో మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. మనిషి శాకాహారం తినటానికి పుట్టాడు అనటానికి ఒక్కొక్కటి తీసుకుంటే మాంసాహార జంతువులకి ఉండే అవయవాల ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అవి మనకు ఉన్నాయా లేదా, అలాంటివి ఉంటే మన మాంసం తినొచ్చు, అలాంటివి లేవు అనేది ఉన్నాయి అనేది మనం ఆలోచించడానికి ఇప్పుడు ఈ ప్రజెంటేషన్. మొట్టమొదటిది, మాంసాహార జంతువులన్నిటికీ కోర దంతాలు ఉంటాయి, ఇటు రెండు అటు రెండు, మాంసాన్ని పట్టి పీకటానికి. అవే మనకుంటే ఏమంటారు? రాక్షసులు అంటారు. ఒకవేళ ఎవరికన్నా కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళు కత్తిరించుకుంటారు, ఎందుకంటే నోరు ఆనుకోదు ఇక వాళ్ళకి. ఈ దంతాలు ఆ దంతాలు తగులుకు నోరు ఎప్పుడు తెరుచుకునే ఉంటుందన్నమాట. చూడండి, మాంసాహార జంతువులకి ఇదిగో ఈ కోర దంతాలు 4, మనిషికి ఈ దంతాల ఏర్పాటు చూస్తే చూడండి సమానంగా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ దంతాలన్నీ లెవెల్గా ఉంటాయి, అంత స్పష్టంగా ఆధారం కనపడుతుంది మొదటి విషయంలో. వీటికి దవడ దంతాలు, నమిలే దంతాలు అంటారు కదా. మన జామకాయ గింజలు అవి నవలాలంటే ముందు నవలలేం, కొరుకుతాం. నమిలే దవడ దంతాలు మనకి సమానంగా ఉంటాయి, వాటికి రంపపు కక్కులాగా పైకి పొడుచుకొచ్చి ఉంటాయి అన్నమాట. అందుకని వాటి సందుల్లో ఎముకలు పడ్డాయి అనుకోండి, ఎముకలను కూడా నమిలే కొరికేయగలిగే సామర్థ్యం వాటి దవడ దంతాలకు ఉంటాయి. మన దంతాలు జాంకాయ గింజను కూడా సరిగా నవలలేవు. మనం ఎముకలు నమలలేం కాబట్టి కొంతమంది మాంసం తినేటప్పుడు ఆ కండ తినేసి ఎముక వచ్చిన తర్వాత దాన్ని నమలలేక కొరకలేక లోపల గుజ్జు అని ఊసేస్తారు తప్ప అవైతే నమిలేస్తాయి. అదిగో నేను అన్నట్టు చూడండి, మనకి దవడ దంతాలు అట్లా ఉంటాయి, వాటి దవడ దంతాలు ఇక్కడ చూస్తే ఇక్కడ దవడ దంతాలు ఎత్తుగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, మనకు అట్లా ఉండవు అన్నమాట. ఈ దంతాల ఏర్పాటు వాటికి మనకి భిన్నం అన్నమాట. మూడవది, శాకాహార జంతువులన్నీ నోటితో నీళ్లు తాగుతాయి, మాంసాహార జంతువులన్నీ నాలుకతో నీళ్లు అద్దుకుంటూ తాగుతాయి. మామూలుగా మనం నీళ్లు తాగాలని కాలువలోకి వెళ్ళామనుకోండి, నోరు ముంచితే వస్తాయి, కానీ నాలుకతో అనండి పిల్లి కుక్క నాకినట్టు రావు మనకి. కానీ వాటికి డిజైన్ అట్లా ఉంటుంది. మాంసాహార జంతువులన్నీ అలాగే తీసుకుంటాయి, నాలుకతో నీళ్ళు అద్దుకుంటూ తాగుతాయి. మాంసాహార జంతువులన్నీ మనం నోటితో త్రాగుతుంటాం. మనకి అంగుడు భాగం మీరు నాలుక పెట్టి పైకి అనుకుంటే నున్నగా ఉంటుంది అంగుడు భాగం. వాటికి సానపట్టే రాయి అలా గరుగ్గా ఉంటుంది, వాటి అంగుడు అంత గరుగ్గా ఉంటుంది. నక్క, కుక్క ఇట్లాంటి వాటికి చూస్తే అంత గరుగ్గా ఉంటుంది అన్నమాట పై భాగం. అందుకని అవి ఎముకలు నమిలిన, ముళ్ళుతో పాటు నమిలేసిన చేపల్ని వాటి దవడలు అంగుటి భాగం కొట్టుకుపోదన్నమాట. మన అంగుటి భాగం ఉంది, అది చెరుకు ముక్కలు, పైనాపిల్ ముక్కలు తింటేనే కొట్టుకుపోతుంది. ఆ రోజు భోజనం చేయటానికి కూడా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. మాంసాహారంలో పిండి పదార్థాలు అనేవి ఉండవు. ఇది శాస్త్రీయంగా చూస్తే కార్బోహైడ్రేట్స్ అంటారు పిండి పదార్థాలు ఇంగ్లీష్లో.
మాంసాహారంలో పిండి పదార్థాలు ఉండవు కాబట్టి పిండి పదార్థాలను అరిగించాల్సిన రసం శాకాహార జంతువుల నోట్లో మామూలుగా ఉంటుంది. మాంసాహార జంతువులకి పిండి పదార్థాలు జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎమైలేజ్ అనేది అసలు ఉండదన్నమాట. కానీ శాకాహార జంతువులన్నిటికీ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి పిండి పదార్థాలను జీర్ణం చేసే రసము నోట్లో ఊరుతూ ఉంటుంది. ఎమైలేజ్ అంటారు అనమాట దాన్ని. అవి శాకాహార జంతువులన్నిటికీ ఉంటాయి. మన నాళాజలంలో ఆ రసం ఉంటుందన్నమాట మనకి. 6వది పెద్ద పెద్ద మాంసం ముద్దలను మింగేందుకు వాటి గొంతు నోరు పెద్దగా ఉంటుందన్నమాట. పచ్చి మాంసం ముద్దలను కూడా మింగేయచ్చు, కానీ మన నోరు చిన్న ఏర్పాటు అన్నమాట. గొట్టము కూడా సన్నగా ఉంటుంది. అందుకని మనకి ఈ చిన్న గొట్టంలో ముద్దలు వెళ్ళక కూడా ఇరుక్కుంటాయి ఒక్కొక్కసారి. అదే పచ్చి మాంసం ముద్దలను మింగినా వెళ్ళిపోయేంత పెద్ద ఏర్పాటు గొంతులో ఉంటుంది మాంసాహార జంతువులకి. అలా స్పష్టంగా ఉంటుంది నిర్మాణం చూస్తే. శాకాహార జంతువులన్నిటికీ ప్రేగులు పొడవుగా ఉంటాయి. మన ప్రేగులు 21 అడుగులు, సుమారుగా 21 అడుగులు పొడవు. మాంసాహార జంతువులన్నిటికీ ప్రేగులు కురచగా ఉంటాయి. ఎందుకంటే మాంసం అరగదు, త్వరగా జరగటానికి అవకాశం లేదు కాబట్టి పొడవు ఉంటే బయటికి రాదనమాట. అందుకని కురచ ప్రేగులు ఉంటాయి వాటికి. నిర్మాణం కూడా చూస్తే ఇదిగో ఇది శాకాహార జంతువులు ఈ పెద్ద ప్రేగు, ఇది మాంసాహార జంతువులకి అది అంత చిన్నగా ఉంటాయి అన్నమాట పేగులు. ప్రతి జీవికి అంతే. సృష్టిలో ఉన్న నిర్మాణం శాస్త్రీయంగా అలా ఉంటుందన్నమాట. పొట్టలో ఘాటైన ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఇప్పుడు మనం మలం ప్లేట్ మీద మలం అంటుకుపోయి శుభ్రం కానప్పుడు యాసిడ్ పోస్తామే, అలాంటి యాసిడ్ మన పొట్టలో ఉత్పత్తి అవుతుంది. మాంసాహార జంతువుల పొట్టలో కూడా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కానీ మన పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ కంటే మాంసాహార జంతువుల పొట్టలో ఉత్పత్తి యాసిడ్ చాలా ఘాటు ఎక్కువ. ఎందుకంటే పచ్చి మాంసం ముద్దలను కూడా అది అరిగించెయ్యాలి. అందుకని అంత ఘాటు ఎక్కువ అన్నమాట. అలా ఉంటుంది వాటి పొట్టలో. చర్మంలో స్వేదరంధ్రాలు మనకు ఉంటాయి, వాటికి ఉండవు. అందుకనే మనం పరిగెత్తుకెళ్ళినప్పుడు కండరాలు, శరీరం వేడెక్కిపోతుంది. ఆ వేడిని చల్లార్చుకోవటానికి మనకి చెమట పట్టి చర్మం చల్లారిపోతుంది, కండరాలు ఇవన్నీ చల్లబడతాయి, శరీరం అంతా చల్లబడిపోతుంది. కానీ మాంసాహార జంతువులు పరిగెత్తినప్పుడు వాటికి వేడెక్కుతుంది శరీరం, చల్లబరుచుకోవడానికి చర్మంలో ప్రక్రియ ఉండదు. అందుకని అవి నోరు తెరిచి రొప్పుతూ నోటితో గాలి తీసుకుంటూ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి అన్నమాట. అది నాలిక బయట పెట్టి, పుల్లు, నక్కలు, కుక్కలు ఇవన్నీ నాలిక బయట పెట్టి నోటితో గాలి తీసుకుంటూ శరీరాన్ని చల్లబరుచుకుంటూ ఉంటాయి. అది డిఫరెన్స్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు 8 పాయింట్లు చూసాం కదా మనం. అదిగో చర్మం ఇదిగో మనకి ఇవన్నీ చెమట గ్రంథులు అంటారు వీటిని. అది కండల్ని పట్టి పీకటానికి అనుకూలంగా ఉండే గోళ్ళు బలమైనవి ఉంటాయి వాటికి. అంగుళం నుంచి 2 అంగుళాలు 3 అంగుళాలు పొడవు ఉండే బలమైన గోళ్ళు ఉంటాయండి. మన గోళ్ళు ఉన్నాయి. దానిమ్మకాయ గింజను కూడా సరిగా వలవలేవు, దానిమ్మకాయ తొక్కను కూడా సరిగా వలవలేవు. వాటి గోళ్ళు చూడండి ఎంతెంత ఉంటాయి అసలు. చాలామంది పులిగోరని మెడలో వేసుకుంటారు, చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి బలంగా ఉంటాయి. ఎందుకంటే మాంసాన్ని కోసుకోవటానికి కత్తులు ఉండవు కదా వాటికి. గోళ్ళతోనే కండలను పట్టి పీకి తినటానికి ఏర్పాటు ఉండాలి కదా. అందుకని వాటికి అట్లా ఏర్పాటు ఉంటుందన్నమాట. ఆ వేటాడే ప్రక్రియ కూడా అంతే, అట్లా పట్టేస్తాయి, పీకేస్తాయి అన్నమాట. అట్లా చూసినప్పుడు అదిగో మన గోళ్ళు చూడండి అంత నునుపు, అందరికీ సున్నితంగా ఉంటాయి గోళ్ళు. మనకి ఇంకొక విషయం తెలియాలి. మనిషి మాంసాహారి అంటారు చాలామంది. నిజమే, మాంసాహారం అనుకుని ఆళ్ళ కాసేపు విందాం. మరి మాంసాహారం అయితే నేను ఒకటి అంటాను, ఆ మాంసాహారం తినేవారికి ఒక ఆలోచన చేయమంటాను. బాగా మాంసం కూర్చుంటే 2 కేజీల వరకు ఆపకుండా తినే ప్రియులు ఉంటారు కొంతమంది. ఒక మేకనిస్తే 10 మంది తినేస్తారు. అంటే ఒక్కొక్కరు 2 కేజీల మాంసాన్ని కూడా తినగలిగే సామర్థ్యం ఉన్నవారు ఉంటారు. అలాంటి 10 మందిని రౌండ్గా కూర్చోబెట్టి
వాళ్ళ మధ్యలో ఒక మేకను పెట్టి వీళ్ళెవరికి కత్తి ఇవ్వకుండా, నొప్పి ఇవ్వకుండా, గిన్నెలు ఇవ్వకుండా, ఉప్పు నూనెలు ఇవ్వకుండా, బాబు తినండి అమ్మ, స్టార్ట్ చేయండి మేకని అనండి. ఇక ఎంతసేపు అయినా మేకంక వాళ్ళ చుట్టం, వాళ్ళంక మేక చుట్టం తప్ప, చూపులు తప్ప చేతలు ఉండవు. చివరికి ఆ 10 మంది పడి పీకినా దాని బొచ్చు పీకలేరు. అది తోలు కూడా రాదు. మరి మాంసాహార అయితే ఏర్పాటు ఏది? అదే ఒక మేకను పెట్టి 2 కుక్కలను వదలండి, 5 నిమిషాల్లో పీక్కు తినేస్తాయి. అది మాంసాహార నిర్మాణాన్ని కలిగి ఉంది కాబట్టి దానికి అర్హత ఉంది తినటానికి. మనకి ఏ అర్హత ఉంది? ఎవరో కోసి వండి పెట్టి ముక్కలు కాస్త మెత్తగా ఏరి ఇస్తే అప్పుడు కొంచెం మసాలా వాసనతో కాస్త ఇంపుగా చేసుకుని తినే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ ఏర్పాట్లు జంతువులకు అక్కర్లా. అందుకని మనిషి మాంసాహారి కాదు అంటానికి ఇదొకటి. సరే, 11వది చెప్తున్నాం కదా. ప్రతి జంతువు తన ఆహారం తినబోయే ముందు వాసన చూసుకుంటుందండి. వాసన తగును అంటే తింటుంది, తగదు అంటే మానేస్తుంది. మనిషి కూడా వాసన చూసుకుంటాడు ఆహారం తినే ముందు. వాసన హితవుగా ఉంటే తింటాడు, వాసన బాగోకపోతే మానేస్తాడు. మరి మాంసాహారం యొక్క వాసన ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా హితవుగా, కమ్మగా, అబ్బా ఎంత బాగుంది అనే లక్షణం ఎవరికన్నా కనిపిస్తుందా? చేపలు కోసినప్పుడు కమ్మగా వాసన ఉంటుందే? కోడిని కోసినప్పుడు పీతలు, రొయ్యలు, నిజంగా ఈ వాసన వచ్చినప్పుడు ఆ వాసనకి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని వాసన పీల్చటానికి కూడా మనిషికి సహించదండి. ఆ వాసన ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాని పేరే నీచు వాసన అంటారు. అంటే నీచమైన వాసన, పదార్థమే నీచం కాబట్టి దాని నుంచి వచ్చే వాసన కూడా నీచమే. అంటే అదే వాసన మనకొస్తే నీచంగా, కంపుగా అనిపించింది. పులికి, సింహానికి, నక్కకి, కుక్కకి నీచు వాసన మాత్రం అనిపించదు. ఆ వాసన దానికి కమ్మగా ఉంటుందండి. చూడండి, మనిషి మాంసాహారి కాదు అంటానికి ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మనకి ప్రతి ఊర్లో చేపల మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్టు, పూల మార్కెట్లు ఉంటాయి. కూరగాయల మార్కెట్కి వెళ్ళేటప్పుడు దాని మార్కెట్ ముందు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అమ్మట వెళ్ళేటప్పుడు ఎవ్వరూ ముక్కు మూసుకోరు. పూల మార్కెట్ ముందు వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇంకా బాగా పీల్చుకుని మరీ వెళతారు. కానీ చేపల మార్కెట్ వచ్చిన దగ్గర మాంసాహారం తినేవాళ్ళు కూడా మూసుకుంటారు. ఎందుకంటే ఆ వాసన పీల్చడానికి కూడా దేహం ఒప్పుకోదు. మామూలుగా ఇక్కడ చూడండి, మాంసం కొనుక్కోవడానికి షాపుకి వెళ్ళారు, ముక్కు మూసుకుని కొనుక్కుంటున్నారు. అక్కడ ఎక్కడైనా మార్కెట్లో చూస్తాను, జేబు గుడ్డ పెట్టి ముక్కు మూసుకు మరీ కొనుక్కుంటుంటారు. ఇక మాంసం కొనుక్కొచ్చిన దగ్గర నుంచి ఇంటికి పట్టుకెళ్తాం. ఆ పట్టుకెళ్ళేటప్పుడు కవర్ కూడా ఎలా ఉంటుందంటే, కూరగాయలు సంచి పట్టుకెళ్ళేటప్పుడు ఇలా పట్టుకెళ్తాం, మాంసం కవర్ పట్టుకెళ్ళేటప్పుడు దూరం పెడతాం. ఎందుకంటే ఆ కవర్ కూడా బట్టకు అవ్వకూడదండి. మళ్ళా ఆ కంపు బట్టకు అవ్వకూడదు, కానీ దేహం లోపలికి వెళ్ళొచ్చు. సరే, కవర్ పట్టుకి వెళతాం. ఇంటికి వెళ్ళాక స్త్రీలు కాస్త కత్తిపేట పెట్టి అక్కడ కూర్చొని కోస్తారు. కోసేటప్పుడు ఆ వచ్చే రక్తము కానీ ఆ ప్రేగులు కనపడుతూ ఉంటే దాని నుంచి వచ్చే వాసన కానీ ఆహా ఓహో అని ఏ స్త్రీకి అని అనిపిస్తుందండి? రక్తం కనపడితే అబ్బా ఎంత బాగుందో ఎర్రగా అని అనిపిస్తుందే? ఆ కోడిని కోసేటప్పుడు ఆ ప్రేగులు లొంగలు బయటపడేస్తారు. ఆ సమయంలో ఎవరైనా పిల్లలు వస్తే, బాబు నువ్వు ఇటు రాకూడదమ్మా టెల్లు. ఎందుకు అంటే
ఆ పిల్లవాడు ఆ పేగులు అవన్నీ చూస్తే ఎక్కడ అసహ్యం వేసి మళ్ళీ ఎక్కడ మానేస్తాడో తినకుండా భయపడతాడోనని అలా వాళ్ళని బయటికి పంపిస్తారు. ఈ కోసేటప్పుడు వాళ్ళకి కత్తిపీట మీద కూర్చుని కోసేటప్పుడు వచ్చే వాసనకి ముక్కు రంధ్రాలు గాలి పీల్చుకునేటప్పుడు ఇష్టం ఉండదు అని కిందకు తోస్తూ కోస్తుంటారు. కోసిన తర్వాత పొయ్యి మీద అంత కూర వేస్తారు. వేసేసి ఈ కత్తిపీటను దేంతో కడగాలమ్మా? పీచేసి డెటాల్ వేసి, ఇక ఆ నేల కత్తిపీట పెట్టిన నేల యాసిడ్లేసి డెటాల్ వేసి కడుగుతారు అక్కడ శుభ్రంగా వాసన పోవటానికి. ఇక మరి చేతులతో పట్టుకుని వేసాం కదా, చేతులను ఏమేసి కడగాలి? తర్వాత పొయ్యి మీద వేసాం, ఉడుకుతూ ఉంటుంది. ఒక అరగంటలో ఇంత మసాలా శుద్ధ వేస్తాం అందులో. మార్కెట్లో కొన్న దగ్గర నుంచి కోసే దగ్గర నుంచి పొయ్యి మీద వేసే వరకు ఈ ముక్కు రంధ్రాలు ఆ నీచు వాసనకి అని కిందకి అన్నాయి. పొయ్యి మీద అంత మసాలా వేసిన తర్వాత ఈ రంధ్రాలు రెండు అని వెనక్కి పీల్చడం మొదలు పెడతాయి. అంటే ఆ నీచు వాసన పోవటానికి మనం వేసిన మసాలా మాయలో మనం మాంసాన్ని తినగలుగుతున్నాం. కానీ మనం పట్టణాల్లో చూస్తూ ఉంటాం, ప్రభుత్వం వారు ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రులు అట్లాంటి వారు వచ్చేటప్పుడు మురుగు కాలువల మీద బ్లీచింగ్ పౌడర్ కొడతారు. కాలువల పక్కమ్మట కూడా బ్లీచింగ్ పౌడర్ కొట్టినంత మాత్రాన మురుగు ఏమన్నా పోతుందా? మురుగు వాసన ఆ అతిథులకి తెలియకుండా కాసేపు ఆగుతుంది. అలాగే నీచు వాసన తెలియకుండా మనం మాంసం మీద వేసిన మసాలా ఆ కంపు అని మనకు అనిపిస్తే తినలేం. కాబట్టి మనది కాందాన్ని మనం తినటం కోసం మసాలా సహాయంతో తింటున్నాం. కాల్చినప్పుడే తినగలుగుతున్నాం. కానీ కాల్చకుండా మసాలా లేకుండా తినగలుగుతామా? ఆ వాసనకి ఇష్టపడగలుగుతామా? మీ నోటితో కొరకగలుగుతారా ఎవరైనా? అసలు మీరు మాంసం ముక్కనింత కొరకండి, మేక మాంసమో కోడి మాంసమో, గంట సేపు నమిలినా బబుల్ గమ్మన్నా తగ్గుతుందేమో, కానీ కాసేపటికి మాంసం ముక్క మాత్రం తగ్గదు. దాన్ని నమల్లేం, కొరకలేం, అంత గట్టిగా ఉంటాయి మాంసం ముక్కలు, కండలు. అందుకని ఇలాంటి ఏర్పాటు ఏది మన శరీరంలో లేదు. అందుకని మనిషి మాంసాహారి కాదు అంటానికి ఇన్ని రకాలుగా అవయవాల ఏర్పాట్లు హెచ్చరిస్తూ ఉన్నాయి.